ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోర్టులో అడ్మిసిబుల్ అని అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎప్పుడు అడ్మిసిబుల్ అవుతుంది అంటే చెల్లుతుందా అంటే 65D సర్టిఫికేట్ తోటి అథెంటికేషన్ తోటి కోర్టులో చెల్లుతుంది అన్నది ఇప్పటి వరకు ఉన్న దేర్ ఇస్ అ డిక్టమ్, దట్ ఇస్ అ లా. అయితే సీక్రెట్ గా రికార్డ్ చేసిన కాన్వర్జేషన్స్ ఎయిదర్ త్రూ అ రికార్డర్ ఆర్ త్రూ అ ఫోన్ ఆర్ త్రూ వాట్సాప్, ఇలాంటి కాన్వర్జేషన్స్ కూడా కోర్టులో అడ్మిసిబుల్ అని చెప్పి సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో స్పెసిఫై చేసింది. నౌ దట్ ఎట్లాంటి కేసెస్ లో కెన్ ఇట్ బి టేకెన్ ఇన్ ఎవ్రీ కేస్ అంటే ఈ స్పెసిఫిక్ కేసులో ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, అంటే మ్యారేజ్ లో హస్బెండ్ అండ్ వైఫ్ కి మధ్యలో జరిగిన గొడవలు కానీ కాన్వర్జేషన్స్ కానీ అవన్నీ వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తాయి, థర్డ్ పర్సన్ మైట్ నాట్ నో. సో అలాంటి టైంలో సీక్రెట్ గా ఉన్న కాన్వర్జేషన్స్ ఇట్ విల్ ట్రూలీ ఎలిసిట్ ద క్యారెక్టర్ ఆఫ్ అనదర్ పర్సన్. అంటే వాళ్ళు టార్చర్ చేస్తున్నారా, క్రూయాలిటీయా, హెరాస్మెంటా, ఇవన్నీ ఏంటంటే ఎవిడెన్స్ ఉండదు కాబట్టి. సో ఇట్లాంటి ఎవిడెన్స్ ని ఇట్ కెన్ బి కన్సిడర్డ్ ఇన్ అ మ్యారేజ్ డిస్ప్యూట్ కేసెస్ అండ్ హ్యాస్ నాట్ జనరలైజ్డ్ వ్యూ దట్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ ఇన్ ఎవ్రీ కేస్ అనేది జనరలిస్టిక్ గా ఇవ్వలేదు కానీ, బట్ ఇన్ దిస్ కేస్ it has specified that only in marriage disputes.